మరి చక్కని విషయాలు దేవుని సేవకులు దైవజనులు వారి వారి అనుభవాలు పంచుకున్నారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, స్థానిక సంఘ సేవకునిగా మరి వాక్యం చెప్పాలని కాదు కానీ కొన్ని సంగతులు మరి దేవుడు నా అంతరంగంలో పెట్టిన కొన్ని సంగతులు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. పురాణం రూతమ్మ అంటే పురాణం నాంచారమ్మ మాకు గత చాలా సంవత్సరాలుగా విజయవాడలో ఒక ప్రక్కనే ఉండేవాళ్ళం అండి. చాలా కాలం నుంచి తెలుసు, నా చిన్న నాటి నుండి నాకు తెలుసు. మరి కొంతకాలం క్రిందట మరి ప్రభువుని అంగీకరించి మరి యేసు ప్రభువుని నిజమైన దేవునిగా అంగీకరించటం మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి దేవుడు ఆమెను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళిపోయారు. సరే, ఈరోజు మరి రూతును గూర్చి ఆమెకు నాన్నగారు ఆశీర్వాదయ్య గారు బాప్తిస్మం ఇచ్చి రూతు అన్నటువంటి పేరు మరి నామకరణం చేయటం జరిగింది. సాధారణంగా ఆరిలోవలో 170 మంది దేవుని సేవకులు పెట్టిన పేర్లతో పిలువబడటం లేదు విచారం. ఇంకా అంత మాత్రమే కాకుండా వారికి చూడండి ఏవేవో నిక్ నేమ్స్, ఆ నిక్ నేమ్స్తో పిలుచుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఇది చాలా విచారకరమైనటువంటి సంగతిని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం రూతు అనే మాట వింటా ఉన్నాం. అది చదివినంత తేలికైన పదం కాదు. బైబిల్ గ్రంథంలో మరి ఈ రూతులో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ బైబిల్ గ్రంథంలో రూతు అనేటువంటి ఒక వ్యక్తి చరిత్ర మరి సేవకులు వివాహ సమయంలో మరి పలు చోట్ల ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే బైబిల్ గ్రంథాన్ని మనం రూతు చరిత్ర మరి పరిశుద్ధ గ్రంథంలో నేను ఎక్కువసేపు మాట్లాడను, మీరు నిశ్శబ్దంగా ఉండాలి, జాగ్రత్త వినాలి. వెనకాల ఉన్నవారు కూడా వినాలి, టెంట్ వెనకాల ఉన్నవారు కూడా వినాలి. ప్రియులరా, రూతు చరిత్ర మనం చూస్తూ ఉన్నప్పుడు ఊరికి నేను రాలేదు కదా ఇక్కడికి. ప్రియులరా, 66 పుస్తకాలలో 2 పుస్తకాలు, ఇక్కడ చాలా మంది మీరే ఎక్కువగా ఉన్నారు, సంతోషం. కొంతమంది పురుషులు అక్కడక్కడ నిలబడి మా మాటలు ఆలకిస్తూ ఉన్నారు. బహుశా వాళ్ళకి వాక్యం అంటే భయము ఏంటో నాకు తెలియదు. ప్రియులరా, 2 పుస్తకాలు జాగ్రత్తగా వినాలి. 2 పుస్తకాలు స్త్రీలైన వారి పేరు మీద వ్రాయటానికి గల కారణం చెప్తున్నాను, వినండి. ఒకటి ఎస్తేరు గ్రంథము, 2 రూతు గ్రంథము. రూతు గ్రంథాన్ని బైబిల్ గ్రంథములో చేర్చుటకు గల ఒకే ఒక్క కారణం చెప్తా ఉన్నాను. దేవుడు స్త్రీలైన వారు పురుషుల కంటే ఏమాత్రం తక్కువ వారు కాదు అన్నటువంటి నిస్పష్టత తెలియచేయడానికి దేవుడు 2 గ్రంథాలు వ్రాయించి ఆ 2 గ్రంథములను 66 పుస్తకములు కలిగినటువంటి ఈ బైబిలు ఈ గ్రంథాలయములో దేవుడు ప్రియులరా చేర్చడం జరిగింది. ఈ రూతు మరణము ద్వారా ఈ జ్ఞాపకార్థపు కూడికలోనికి వచ్చిన మనం
ఒక మాట నేర్చుకొని వెళ్దాం. రూత్ అనగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అర్థం ఏంటి అంటే సంతృప్తి నొందినది అని అర్థం అన్నమాట. చెప్పండి అంతా. రూత్ అనగా సంతృప్తి నొందినది. ప్రియులరా, రూతు అనేటువంటి మాటను మనం చూస్తే సౌందర్యము గలది అని అర్థం అన్నమాట. రెండో మాట ఏంటి చెప్పండి? సౌందర్యము గలది. మూడో మాట ఏంటంటే రూతు అనేటువంటి మాటకు బైబిల్ చరిత్రకారులు రాసిన మాట ఏంటంటే స్నేహము, మైత్రి. మైత్రి అంటే స్నేహము, సంస్కృత పదం. సాంస్క్రిట్ కరువైపోయింది పూర్తిగా, కంప్లీట్ గా దాన్ని అవాయిడ్ చేస్తాం. దేవుని పిల్లరా, ఈ యొక్క రూతు గ్రంథాన్ని బైబిల్ పండితులు 66 పుస్తకాలలో చేర్చుటకు గల ఒక కారణం చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక డిఫరెంట్ చరిత్ర, ఒకటి రూతు చరిత్ర, రెండు ఎస్తేరు చరిత్ర. గమనించవలసిన సంగతి ఏంటంటే ఎస్తేరు చరిత్రలో ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఒక యూదురాలు ఒక అన్యుని వివాహం చేసుకుంది. ఇది ఎస్తేరమ్మ చరిత్ర. రూతు చరిత్రలో గమనించవలసిన సంగతి ఏంటంటే ఒక అన్యురాలు ఒక యూదుని వివాహం చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి అన్యురాలైన మోయాబీయురాలైన రూతు చరిత్ర మీద వ్రాసిన పుస్తకాన్ని బైబిల్ పండితులు 66 పుస్తకములలో చేర్చుటకు గల కారణం ఏంటంటే ఒకే ఒక్క మాట. ఏంటా ఒకే ఒక్క మాట అంటే యూదుల మత గ్రంథములో సాధారణంగా మనం మన ఆరాధనలో కీర్తనలని లేకపోతే ఆ నెలకు సంబంధించినటువంటి ఆ వాక్య పాఠ్య భాగాలు చదువుతూ ఉంటాం కదా. యూదుల మత గ్రంథంలో వారు కూడుకొని ప్రభువుని ఆరాధించేటువంటి సందర్భంలో వారు రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తారట. ఈలాగున రూతు గ్రంథాన్ని చేర్చుటకు, రూతు గ్రంథాన్ని యూదులు ధ్యానించుటకు గల ఒకే ఒక కారణం ఏంటయ్యా అంటే ఒకసారి మన బైబిల్ చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదివేసి నేను ముగించేస్తాను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను. జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి దేవుని మాటలు. నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతిబంధు చోటనే ఆకలేస్తుందా? నీవు మృతిబంధు చోటనే నేను మృతి పొందేదను. ఇంకా అక్కడనే పాతి పెట్టబడుదుము. మరణము తప్ప. చెప్పండి, ఏం తప్ప? మరణము తప్ప. నిన్ను నన్ను ఈ వచనములో 7 మాటలు రాశాను నేను ఉదయకాల సమయంలో. 7 మాటలలో ఈ వచనంలోనే 7 మాటలు ఇందాక ఎవరో ప్రస్తావించారు ఈ మాట. 7-8 మాటలు చెప్పడానికి సమయం ఉంది. దావీదు గారు ఫస్ట్ గా. ప్రియులరా, ఈ 7 మాటలలో ఈ గ్రంథాన్ని, రూతు గ్రంథాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చేర్చుటకు గల ఒకే ఒక్క మాట ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. చెప్పండి, ఏమంది? నీ దేవుడే. ఈ వచనంలో ఇంకొక సంగతి ఏంటో చెప్పనా? నీ 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 అనే మాట ఈ వచనంలో 6 మార్లు రాశారు. ఎన్ని మార్లు రాశారు? 6 మార్లు. కారణం ఏంటంటే 7 సంపూర్ణంగా ఉంటుంది కదా అని లేనిది కలపకూడదు. అమ్మో ఈ మాట చెప్తే వినేవాళ్ళు ఎక్కడ బాధపడతారని ఉన్నది విడిచిపెట్టకూడదు. అందుకే
దేవుడు యోహాను గారితో మాట్లాడుతూ, యోహాను గారితో ప్రకటన గ్రంథాన్ని వ్రాయిస్తూ, ఒకటి చేరిన చిక్కే, రెండు జారిన చిక్కే అన్నాడు ఆయన. ఒకటేం చేయకూడదు, నాయచం ఒకటేం చేయకూడదు, చేరకూడదు. ఏం చేరకూడదు? లేని వాటిని చేర్చకూడదు. రెండు జారకూడదు. ఏం జారకూడదు? ఉన్న వాటిని దిగజార్చకూడదు. కాబట్టి ప్రకటన గ్రంథము చేరినా చిక్కే, జారినా చిక్కే. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో నీవు చెప్పండి ఏమంటుంది ఆమె? వెళ్ళు చోటికి, రెండు నీవు నివసించు చోటకి. బాగా వినాలి. మూడు నీ జనమే నా జనం. పెళ్ళైన వెంటనే ఏం చేస్తారు చాలా మంది? వెంటనే అన్నమాట, వెంటనే వేరే కాపురం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను కూడా వివాహమైన కొత్తలో అలాగే ప్రయత్నం చేశాను. 4 సంవత్సరాలు పెట్టింది. దేవునికి స్తోత్రం.